Hi students, welcome to Dr. CSR Academy. See, Maths 2Aలో 1:5 ratio 7 marks questions చూడండి. So long answer questions, question number 18. So question number 18 అంటే ఏ చాప్టర్ నుంచి వస్తుంది? Question number 18 అంటే డి మూవీస్ థీరం అనే చాప్టర్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 ఏంటి అంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్. క్వశ్చన్ నెంబర్ 20 అండ్ 21 బైనామియల్ థీరమ్స్. క్వశ్చన్ నెంబర్ 22 మెజర్ ఆఫ్ డిస్పర్షన్. క్వశ్చన్ నెంబర్ 22 ప్రాబబిలిటీ వస్తే క్వశ్చన్ నెంబర్ 23 మెజర్ ఆఫ్ డిస్పర్షన్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24 ర్యాండమ్ వేరియబుల్స్. సో మనకి ఇక్కడ ఈ 7 LAQsలో నుంచి మనకి 100% 35 మార్క్స్ అంటే మనం 5 LAQs అటెంప్ట్ చేయగలం. సో ఈ సెషన్ కనుక మీరు పర్ఫెక్ట్గా వింటే, నేను చెప్పినట్టు మీరు చేస్తే కనుక 5 LAQs ఫైనల్లో ఈజీగా రాసేస్తారు. సో డి మూవీస్ థీరం, మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్, బైనామియల్ థీరం అండ్ ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఆల్సో. సో ఈ 6 LAQs ఫస్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అనే LAQని సో యాజ్ ఎ విష్ అంటే కే మీన్ వేరియన్స్లో ర్యాండమ్ వేరియబుల్స్లో వస్తే ఇక్కడ ఏమేమి వస్తుంది అంటే మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్, మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అండ్ వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ మన ఫార్ములాస్ అక్కడ ఫైనల్కి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మనం మర్చిపోతూ ఉంటాం. అందుకని మెజర్ ఆఫ్ డిస్పర్షన్ చాప్టర్ కాకుండా ఫస్ట్ ఈ డి మూవీస్ థీరం, థియరీ ఆఫ్ ఈక్వేషన్, బైనామియల్ థీరంలో ఉన్న సమ్స్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, ఈ 6 LAQs అనేది ముందు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. 6 5 30 క్వశ్చన్స్. ఈ 30 క్వశ్చన్స్ కనుక మీరు చేస్తే 5 LAQs కంపల్సరీగా రాస్తారు. ఎక్స్ట్రా 1 LAQ కూడా నేర్చుకుంటారు. అర్థమైందా? సో చాప్టర్ స్టార్ట్ చేద్దాం. 18th క్వశ్చన్ డి మూవీస్ థీరం. సో ఈ డి మూవీస్ థీరం నుంచి ఇక్కడ ఉన్న ఈ 5 సమ్స్లో నుంచే 100% అడుగుతూ ఉన్నారు. 2025లో అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఈ ఫస్ట్ క్వశ్చన్ని 2025లో మార్చిలో అండ్ మేలో కూడా అదే క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ దీంట్లో చూడండి, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్లో ఏమనుంది మా 1 + i హోల్ పవర్ 2n + 1 - i హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ n + 1 × cos nπ/2 అని ఉంది. సో థర్డ్ క్వశ్చన్లో ఇక్కడ 2n ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2n అని ఉంది, ఇక్కడ n అని ఉంది. సో థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ బిట్ జాగ్రత్తగా వినండి. 1 + i హోల్ పవర్ 2n + 1 - i హోల్ పవర్ 2n. సో 1 + i హోల్ పవర్ 2n, 1 + i హోల్ పవర్ 2n ప్లస్ 1 - i హోల్ పవర్ 2n. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 1 + i హోల్ పవర్ 2n తీసుకుంటున్నా. సో దీని వాల్యూని సపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. దీని వాల్యూని సపరేట్గా ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేసుకుందాం. సో 1 + i హోల్ పవర్ 2nలో ఫస్ట్ 1 + i తీసుకున్నా. 1 + iలో ఏ వాల్యూ ఎంత? ఇది a + ib అనే ఫామ్లో ఉంది. సో ఏ వాల్యూ ఎంత అంటే 1, b వాల్యూ 1. సో a1 b1 అయితే మల్టిప్లై డివైడింగ్ విత్ √a² + b². √1 + 1 అంటే √2. సో √2తో మల్టిప్లై డివైడ్ చేసుకోవాలి. √2 × 1/√2 ప్లస్ i × 1/√2. సో √2తో మల్టిప్లై డివైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ 1 + iకి పవర్లో ఏముందాం, ఇక్కడ 2n ఏనా. సో మల్టిప్లై అంటే పవర్లో 2n అప్లై చేసుకుందాం. అప్లై పవర్లో 2n ఆన్ బోత్ సైడ్స్ అంటే ఎలా రాయొచ్చు చూడండి. 1 + i
whole power 2n is equal to root 2 whole power 2n 1 by root 2 plus I into 1 by root 2 whole power 2n. ఇక్కడ రూట్ అంటే ఏంటి 2 పవర్ 1 బై 2నేగా. సో రూట్ 2 స్క్వేర్ అంటే 2నే కదమ్మా వచ్చేది, అంటే 2 పవర్ n ఇంటూ ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఎప్పుడు రియల్ పార్ట్ మనకి కాస్లో ఉండాలి, ఇమాజినరీ పార్ట్ ఎప్పుడు సైన్లో ఉండాలి. సో మరి కాస్లో యాంగిల్లో 1 బై రూట్ 2 ఎక్కడ ఉంటుంది? కాస్ 0నా 30యా 45ఆ 60యా 90యా అంటే కాస్ పై బై 4, కాస్ 45 కదా. సో కాస్ పై బై 4 ప్లస్ I ఇంటూ సైన్ పై బై 4 హోల్ పవర్ 2n. సో 2 పవర్ n ఇంటూ నెక్స్ట్ జాగ్రత్తగా వినండి, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n అనే ఫామ్లో ఉంది. సో ఇక్కడ యూలర్స్ ఫార్ములా అంటారు. సో కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n అంటే యూలర్స్ ఫార్ములా ఏంటి అంటే కాస్ n తీటా ప్లస్ ఐ సైన్ n తీటా. పవర్లో ఉన్నది ఇక్కడ ఈ యాంగిల్ దగ్గరకు వచ్చేస్తుందమ్మా. సో కాస్ n తీటా ప్లస్ ఐ సైన్ n తీటా. సో మరి ఇక్కడ ఉన్న పవర్లో ఉన్న యాంగిల్, పవర్లో ఉన్నది ఈ యాంగిల్ దగ్గరకు వస్తుంది అంటే ఏమవుతుంది? కాస్ 2n పై బై 4 ప్లస్ ఐ సైన్ 2n పై బై 4. సో 2 1s are 2 2s are 2 1s are 2 2s are. సో 2 పవర్ n ఇంటూ కాస్ n పై బై 2 ప్లస్ ఐ సైన్ n పై బై 2. దేని వాల్యూ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n. మరి ఇంకా నెక్స్ట్ వాల్యూ ఏముంది? 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n ఉంది. అంటే ఎగ్జాక్ట్గా ప్లస్లో మైనస్ పెట్టి రాయాలి. మీరు చూడండి ఇక్కడ 1 మైనస్ ఐ తీసుకొని సేమ్ మల్టిప్లై డివైడింగ్ విత్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. నేనేం చేస్తానంటే ఫైనల్లో మీరు సేమ్ ప్లస్లో మైనస్ రాయాలి. సిమిలర్లీ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n is equal to 2 పవర్ n ఇంటూ కాస్ n పై బై 2. ఇక్కడ నేను ప్లస్లో మైనస్ తీసుకున్నాను, మైనస్ ఐ సైన్ n పై బై 2. సో మీరు ఫైనల్ ఇలా రాశారనుకోండి 5 మార్క్సే పడతాయి. ఈ సిమిలర్లీ అనే వర్డ్ కాకుండా సేమ్ 1 ప్లస్ ఐకి ఏదైతే చేసామో మొత్తం సేమ్ యాస్టీస్గా ప్లస్లో మైనస్ పెట్టి రాయాలి. అప్పుడు ఈ 2 టర్మ్స్ మీకు వస్తాయి. అర్థమైందా? సో అయిపోయిన తర్వాత ఈ రెండింటిని ఏం చేయమన్నాడు? యాడ్ చేయమంటున్నాడు. సో 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n. సో రెండింటిని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఇదే కదా, దీనికి 2 పవర్ nని లోపలికి మల్టిప్లై చేసుకుంటున్నా. సో 2 పవర్ n ఇంటూ కాస్ n పై బై 2. మీరు ఫైనల్ రాసేటప్పుడు ఈ టర్మ్ రాసుకున్న తర్వాత మల్టిప్లై చేయండి. ప్లస్ ఐ ఇంటూ 2 పవర్ n ఇంటూ సైన్ n పై బై 2 ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n అంటే 2 పవర్ n ఇంటూ కాస్ n పై బై 2 మైనస్ ఐ ఇంటూ 2 పవర్ n ఇంటూ సైన్ n పై బై 2. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయా? ఎక్స్ ప్లస్ ఎక్స్ 2xగా, అంటే 2 ఇంటూ 2 పవర్ n ఇంటూ కాస్ n పై బై 2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బేసెస్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. పవర్ ఏమీ లేదంటే పవర్లో 1 ఉన్నట్టే కదమ్మా. సో 2 పవర్ 1 ప్లస్ n ఆర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ n పై బై 2. అర్థమైందా? సో ఆన్సర్ ఏంటి? 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ
కాస్ npi బై 2. అలాగే దీంట్లో థర్డ్ క్వశ్చన్లో సెకండ్ బిట్ని మీరు ట్రై చేయండి. n ప్లేస్లో 2n ప్లేస్లో n రాయండి అంతే. సో యాస్టీస్గా రాసి 2n ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో n రాసుకుంటా వస్తే ఆన్సర్ 2n+1/2 ఇంటూ కాస్ npi బై 4 వస్తుంది. అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చనే, జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడు. అన్న తర్వాత ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n వాల్యూ 2n+1 ఇంటూ కాస్ npi బై 3 అంటున్నాడు. సో ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్. ఫస్ట్ ఆ ఈక్వేషన్కి రూట్స్ ఏంటి? సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ x² మైనస్ 2x ప్లస్ 4 = 0. దీనికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫార్ములా ఏంటి? a వాల్యూ 1, b వాల్యూ -2, c వాల్యూ 4. వాట్ ఇస్ ద ఫార్ములా? x is equals to -b plus or minus root of b square minus 4ac by 2a. సో x is equals to -b అంటే 2 నేనా, 2 plus or minus root of b square అంటే 4 minus 16 by 2. So x is equals to 2 plus or minus root of minus 12 by 2. x is equals to 2 plus or minus రూట్ లోపల నెగిటివ్ కనుకుంటే i రాసుకుంటాం బయట. i రూట్ 12 అంటే 4 3s are 4 బయటకు వస్తే ఏమవుతుంది? 2√3 by 2. సో మీరు అబ్జర్వ్ చేయండి, అన్నిట్లో 2 క్యాన్సిల్ అవుతుందా? సో x is equals to 1 plus or minus i√3 అంటే ఆల్ఫా వాల్యూ either 1 plus i√3 తీసుకుంటే దెన్ బీటా వాల్యూ 1 minus i√3 తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n. సో ఆల్ఫా వాల్యూ 1 plus i√3 అంటే ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n అంటే 1 ప్లస్ i√3 హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ i√3 హోల్ పవర్ n అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అవునా? ఇందాక చెప్పిన థర్డ్ క్వశ్చన్ సేమ్ అలాగే కదా, సేమ్ ప్రాసెసే. సో ఒకసారి చూద్దాం. 1 ప్లస్ i√3 హోల్ పవర్ n ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. హోల్ పవర్ n అంటే ఫస్ట్ 1 ప్లస్ i√3 నేను ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది. 1 ప్లస్ i√3 అంటే మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² కదా. a1 b√3 అంటే రూట్ ఆఫ్ 4. రూట్ 4 అంటే 2. సో 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవాలి. 2 ఇంటూ 1/2 ప్లస్ i ఇంటూ √3/2. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే 2 ఇంటూ, సో 1 ప్లస్ i√3 పవర్లో n కూడా పెట్టేద్దామమ్మా. 1 ప్లస్ i√3 హోల్ పవర్ n. సో పవర్లో 2 పవర్ n 1/2 ప్లస్ i ఇంటూ √3/2 హోల్ పవర్ n. సో దెన్ 2 పవర్ n ఇంటూ, సో యూలర్స్ ఫార్ములా అప్లై చేసే ముందు ఇక్కడ ఇది కాస్లో రాయాలి, ఇది సైన్లో రాయాలిగా. 1/2 కాస్లో ఎంత? ఇంటూ సైన్ √3/2ని సైన్లో సైన్ 60 √3/2నే కదా. సో కాస్ 60 ప్లస్ i ఇంటూ సైన్ 60. అమ్మ మీకు కింద డినామినేటర్ అది 60 π/3 నా π/6 అని కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ ఆప్షన్ ఆన్సర్ చూసుకోండి. సో ఆన్సర్లో n π/3 అని ఉంది. సో /3 పెట్టేసేయచ్చు. సో యూలర్స్ ఫార్ములా అంటే ఏం రాయొచ్చు? 2 పవర్ n ఇంటూ కాస్ nπ/3 ప్లస్ i సైన్ nπ/3. ఇది దేని వాల్యూ? 1 ప్లస్ i√3 హోల్ పవర్ n వాల్యూ. అలాగే సిమిలర్లీ
1 మైనస్ i√3 హోల్ పవర్ n. నేను చెప్తున్నాను మీ సిమిలర్లీ అని కనుక రాస్తే 5 మార్క్సే పడతాయి. సిమిలర్లీ అని రాయకుండా యాస్టీస్గా ప్లస్లో మైనస్ పెట్టి రాస్తేనే మీకు 7 మార్క్స్ వస్తాయి. సో 1 మైనస్ i√3 హోల్ పవర్ n వాల్యూ 2 పవర్ n ఇంటూ cos npi by 3 మైనస్ i sin npi by 3. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ఏం చేయాలి, ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి కదా. సో 1 ప్లస్ i√3 హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ i√3 హోల్ పవర్ n. సో ఫస్ట్ 1 ప్లస్ i√3 హోల్ పవర్ n వాల్యూ ఈ 2 పవర్ n లోపల మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో 2 పవర్ n ఇంటూ cos npi by 3 plus I into 2 power n into sin npi by 3 plus 1 minus i√3 whole power n value and 2 power n into cos npi by 3 2 power n into cos npi by 3 minus I into 2 power n into sin npi by 3. So ఈ 2 terms cancel. x plus x 2x కాబట్టి 2 into 2 power n into cos npi by 3. So basis equal power should be added కదా. So 2 power n plus 1 into cos npi by 3. అదే అడిగింది. సో మీ థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్గానే ఉంటుంది, అవునా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండ్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్ చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ n is an integer then show that 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n value 2 power n plus 1 into cos power n theta by 2 into cos of n theta by 2 అంటున్నాడు. సో టేక్ LHS తీసుకుందాం. One plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n అన్నాడండి. ఇక్కడ మీకు రెండు ఫార్ములాస్ అంటే ఇంకే ఫార్ములా ఉండదు. సో రెండు ఫార్ములాస్ ఏంటి అక్కడే కనిపిస్తున్నాయి. 1 plus cos theta ఒకటి, sin theta ఒకటి. 1 plus cos theta ఇక్కడ డైరెక్ట్ రాద్దాం ఫార్ములా. 1 plus cos theta అంటే 2 cos square theta by 2 plus I into sin theta ఫార్ములా 2 sin theta by 2 cos theta by 2 whole power n plus సేమ్ ఫార్ములా 1 plus cos theta మళ్ళీ సేమ్ ఫార్ములా ఉందండి. 1 plus cos theta అంటే 2 cos square theta by 2 minus I into sin theta ఫార్ములా 2 sin theta by 2 cos theta by 2 whole power n ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడున్న 2 టర్మ్స్లో మీకు కామన్గా ఏం కనిపిస్తుందో చూడండి. 2 కామన్, cos theta by 2 కామన్. అంటే 2 cos theta by 2ని కామన్ తీసానమ్మా. కామన్ తీస్తే cos theta by 2 ప్లస్ I sin theta by 2 వచ్చింది, పవర్లో ఉన్న n. అలాగే ఈ రెండిట్లో కామన్. ఈ రెండిట్లో కామన్గా ఏం కనిపిస్తుంది, 2 cos theta by 2 కామన్ తీశాను. అంటే cos theta by 2 మైనస్ I sin theta by 2 కనిపిస్తుందా, అవునా. క్లియరా, అర్థమైందా. ఇప్పుడు ఈ పవర్లో ఉన్న n దీనికి అప్లై చేసి ఇది బయట రాద్దాం. దీనికి కూడా అప్లై చేసేసుకుని ఇది బయట రాసుకోండి. అంటే ఏం రాయొచ్చు, పవర్ n వస్తుంది. అంటే 2 power n cos power n theta by 2 into cos theta by 2 plus I sin theta by 2 whole power n plus సేమ్ దీనికి కూడా పవర్లో రాసేసి బయట రాసుకున్నాం.
2 power n into cos power n theta by 2 into cos theta by 2 minus I sin theta by 2 పవర్ n అనేది రాసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే యూలర్స్ ఫార్ములా అప్లై చేద్దాం. యూలర్స్ అంటే పవర్లో ఉన్న ఏదైతే ఉంటుందో ఈ యాంగిల్ దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో 2 power n into cos power n theta by 2 into cos of n theta by 2 plus I into sin of n theta by 2. అవునా? ప్లస్ ఇక్కడ ఏమొస్తుందమ్మా 2 power n into cos of n theta by 2 into cos power n theta by 2 into cos of n theta by 2 minus I sin n theta by 2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇదొక టర్మ్ ఇదొక టర్మ్, 2 టర్మ్స్లో కామన్గా ఇదే కదా ఉంది. సో 2 power n ఇంటూ కాస్ పవర్ n theta by 2 కనుక మీరు కామన్ తీస్తే సో దీంట్లో ఉన్న టర్మ్ ఏంటి, కాస్ n theta by 2 ప్లస్ I sin n theta by 2 ప్లస్ cos n theta by 2 minus I sin n theta by 2. Cos of n theta by 2 minus I sin n theta by 2. ఇది క్యాన్సిల్. సో 2 power n into cos power n theta by 2 into x plus x 2xగా అంటే 2 cos of n theta by 2. సో ఈ రెండు అబ్జర్వ్ చేయండి అమ్మా. బేసెస్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్. 2 power n plus 1 into cos power n theta by 2 into cos of n theta by 2 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? సో అదే కదా మనకు ప్రూవ్ చేయమంది. సో మనం ఇక్కడ యూజ్ చేసిన ఏమైనా ఉందా, ఒకే ఒక్క ఫార్ములా, రెండు ఫార్ములా సారీ 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా. 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2, సైన్ థీటా ఫార్ములా 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 అప్లై చేసుకున్నాం. సో ఆ ఫార్ములా నుంచి ఇక కామన్ తీసుకున్నాను. పవర్లో ఉన్న n అనేది యూలర్స్ ఫార్ములా ద్వారా ఇక్కడికి వచ్చేసింది. ఈ 2 టర్మ్స్లో నుంచి కామన్ తీశాను, సైన్ క్యాన్సిల్ అయింది, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2xగా రాసుకున్నాను. బేసెస్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్. అర్థమైందా క్వశ్చన్? సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ ద వన్ వాల్యూ ఆఫ్ 1 ప్లస్ సైన్ పై బై 8 ప్లస్ ఐ కాస్ పై బై 8 బై 1 ప్లస్ సైన్ పై బై 8 మైనస్ ఐ కాస్ పై బై 8 హోల్ పవర్ 8/3 ఈక్వల్ టు -1 అన్నాడు. సో ఇక్కడ రాసుకుందాము. 1 ప్లస్ sin pi by 8 plus I cos pi by 8 by 1 plus sin pi by 8 minus I cos pi by 8 whole power 8/3. సో ఇక్కడ చూడండి, మనకి 1 ప్లస్ సైన్ థీటా లేదు, అదే 1 ప్లస్ కాస్ థీటా ఉంది. సపరేట్గా కాస్ థీటా అంటే సైన్ ప్లస్లో కాస్ ఉంది, కాస్ ప్లస్లో సైన్ ఉంది. ఇప్పుడు సైన్ థీటాని కాస్లో రాయాలి అంటే కాస్ 90 మైనస్ థీటానే కదా. కాస్ థీటాని సైన్లో రాయాలి అంటే సైన్ 90 మైనస్ థీటా. సో అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటేమా చూడండి, 1 ప్లస్ ఇది సైన్ థీటాని కాస్ 90 మైనస్ థీటా ప్లస్ ఐ ఇంటూ కాస్ థీటాని సైన్ 90 మైనస్ థీటాగా రాయొచ్చు. అలాగే డినామినేటర్ కూడా సేమ్, 1 ప్లస్ సైన్ థీటాని కాస్ 90 మైనస్ థీటా మైనస్ ఐ ఇంటూ సైన్ 90 మైనస్ థీటాగా రాయొచ్చు. పవర్లో ఉన్న 8/3 అలాగే ఉంచుదాం.
సో ఇప్పుడు ఏంటి, ఇది π/2 మైనస్ π/8 అంటే ఎంత వస్తుంది? అన్నిటికీ ఒకసారి ఇక్కడ చేసుకుందాం. π/2 మైనస్ π/8 ఎల్సిఎం 8 కదా, అంటే 4π మైనస్ π అంటే ఎంత వస్తుందమ్మా? 3π/8 అంటే π/2 మైనస్ π/8 ప్లేస్లో 3π/8 రాద్దాం. 1 ప్లస్ కాస్ 3π/8 ప్లస్ I sin 3π/8 by 1 plus cos 3π/8 minus I sin 3π/8 whole power 8/3. సో ఇప్పుడు మనకు ఒక ఫార్ములా వచ్చిందమ్మా, 1 ప్లస్ కాస్ తీటా అండ్ సైన్ తీటా ఫార్ములాకి వచ్చేసిందా? సో 1 ప్లస్ కాస్ తీటా ఫార్ములా ఏంటి? 1 ప్లస్ కాస్ తీటా అంటే 2 కాస్ స్క్వేర్ తీటా/2నే కదా. సైన్ తీటా ఫార్ములా ఏంటి? 2 సైన్ తీటా/2 కాస్ తీటా/2. ఆ రెండు ఫార్ములాస్ ఇందాక సేమ్ ఏదైతే సెకండ్ క్వశ్చన్ మనం చెప్పామో సేమ్ అదే ఫార్ములా ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు అదే ఫార్ములా యూజ్ చేయాలి మనం. ఇది తీటా అనుకుంటే 1 ప్లస్ కాస్ తీటా 1 ప్లస్ కాస్ తీటా 2 కాస్ స్క్వేర్ తీటా/2 అంటే ఆల్రెడీ 8 ఉంది, /2 అంటే 8 2 16 ప్లస్ I ఇంటూ సైన్ తీటా 2 సైన్ తీటా/2 కాస్ తీటా/2. ఓకే, నెక్స్ట్ సేమ్ డినామినేటర్ యాజ్ యూజువల్, మైనస్ ప్లస్ ప్లస్లో అక్కడ మైనస్ వస్తుంది. 1 ప్లస్ కాస్ తీటా 2 కాస్ స్క్వేర్ తీటా/2 మైనస్ I ఇంటూ 2 సైన్ తీటా/2 కాస్ తీటా/2 హోల్ పవర్ 8/3. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ న్యూమరేటర్లో ఏం కామన్గా కనిపిస్తుంది? 2 కాస్ 3π/16. డినామినేటర్లో సో న్యూమరేటర్లో 2 కాస్ 3π/16 కామన్ తీస్తే కాస్ 3π/16 ప్లస్ I సైన్ 3π/16 డివైడెడ్ బై, సో డినామినేటర్లో కూడా 2 కాస్ 3π/16ని కామన్ తీస్తే కాస్ 3π/16 మైనస్ I సైన్ 3π/16ఏనమ్మా, పవర్లో ఉన్న 8/3 అలాగే రాద్దాం. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ మనం కాస్ 3π/16 ప్లస్ I సైన్ 3π/16ని, సో ఇక్కడ ఏంటంటే పవర్లో ఉన్న 8/3 అనే ప్రతిదానికి యూలర్స్ ఫార్ములా రాసేసుకుందాం అనుకోండి. అప్పుడు ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ వచ్చేస్తాయి మనకి. లేదు సార్ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ I సైన్ ఆల్ఫా అని సిస్ ఆల్ఫాగా, కాస్ బీటా మైనస్ I సైన్ బీటా అని సిస్ ఆఫ్ మైనస్ బీటాగా. అంటే చూడండి, కాస్ తీటా ప్లస్ I సైన్ తీటా అంటే సిస్ తీటా, కాస్ తీటా మైనస్ I సైన్ తీటా అంటే సిస్ ఆఫ్ మైనస్ తీటా. అలా రాయాలి. సో అలా రాద్దామా? కాస్ తీటా ప్లస్ I సైన్ తీటా అనుకో సిస్ 3π/16. అలాగే ఇదేంటి సిస్ ఆఫ్ మైనస్ 3π/16 హోల్ పవర్ ఏముంది? 8/3 ఉంది. ఇది లాగ్ A బై లాగ్ బి ఫామ్లో ఉంది. లాగ్ A బై లాగ్ బి అంటే లాగ్ ఏ మైనస్ బీనే కదా. అంటే సిస్ ఆల్ఫా బై సిస్ బీటా ఉంది అంటే సిస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా రాయొచ్చు. అది ఇంటూ ఉంది అంటే సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో సిస్ ఆఫ్ 3π/16 ప్లస్
3π/16 హోల్ పవర్ 8/3. సో ఎల్సిఎం చేస్తే 3π/16 ప్లస్ 3π/16 అంటే ఎంత వస్తుంది? సిస్ ఆఫ్ 2 ఇంటూ 3π/16 వస్తుంది హోల్ పవర్ 8/3. సో 2 8s are cancelled. Sis of 3π/8 హోల్ పవర్ 8/3. సో ఈ పవర్లో 8/3 ఇక్కడికి వస్తుంది కదా యూలర్స్ ఫార్ములా. అంటే సిస్ ఆఫ్ 8/3 ఇంటూ 3π/8. 8 8 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. అంటే ఆన్సర్ ఏంటి? సిస్ పై. సిస్ పైన ఎలా రాయొచ్చు అంటే కాస్ పై ప్లస్ I sin pi. So cos 180 value -1 plus I into sin 180 value 0. So answer is -1. So -1 నే ప్రూవ్ చేయమన్నాడు. అర్థమైందా? సో ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ సేమ్, థర్డ్ అండ్ ఫోర్త్ కూడా సేమే. సో ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఈ 5 క్వశ్చన్స్లోంచే వస్తుందండి. సో ఫిఫ్త్ వన్ చూద్దాం. If cos alpha plus cos beta plus cos gamma is equal to 0 and sin alpha plus sin beta plus sin gamma is equal to 0 అని చెప్పారు. చెప్పి ఇవి ప్రూవ్ చేయమంటున్నాడు. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా వాల్యూ 3/2 అండ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా వాల్యూ 3/2 అంటున్నాడు. సో దీన్ని తీసుకుందామా, చూడండి ఒకసారి. cos alpha plus cos beta plus cos gamma 0. sin alpha plus sin beta plus sin gamma వాల్యూ 0. మనకి ఎప్పుడు ఇమాజినరీ పార్ట్ సైన్ ఏముంటుందని చెప్పా కాబట్టి దీన్ని ఐతో మల్టిప్లై చేసేసా అనుకో, I ఇంటూ 0 0నే కదా అలాగో. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని యాడ్ చేస్తున్నా. సో యాడింగ్ 1 and 2 అనుకోండి, యాడింగ్ 1 and 2. సో యాడ్ చేస్తుంటే బాగా అబ్జర్వ్ చేయండి మా, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. సో యాడ్ చేస్తే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఇంటూ 0 0నే కదా. సో కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అని మనము సిస్ ఆల్ఫాగా, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అని మనము ఫస్ట్ లెటర్ సి ఐ, దీంట్లో ఫస్ట్ లెటర్ ఎస్ అంటే సిస్ బీటాగా, సిస్ బీటాగా ప్లస్ సిస్ గామాగా రాసుకున్నాను. సో ఇక్కడ సిస్ ఆల్ఫాని ఎక్స్ అనుకున్నాం, సిస్ బీటాని వై అనుకుందాం, సిస్ గామాని జెడ్ అనుకుందాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0నేగా. సో తీసుకున్నాక ఇక్కడ స్క్వేర్స్ కావాలి కదా, అందుకని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 స్క్వేర్. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టర్మ్ని మా అటు సైడ్ తీసుకెళ్ళండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -2 ఆఫ్ xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్. సో ఇక్కడ ఏమేమి కామన్ చేయొచ్చు, xy ఉంది, వైజెడ్ ఉంది, జెడ్ఎక్స్ ఉంది. నేనేం చేశానంటే XYZ మొత్తాన్ని కామన్ తీసా. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్
ప్లస్ జెడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2xyzని కామన్ తీసానమ్మా. 2xyzని కామన్ తీసా అంటే ఇక z లేదు కదా, అంటే z డివైడ్ అవుతుంది. అంటే 1/z ప్లస్ 1 ఇక్కడ yz x లేదు, 1/x ప్లస్ 1/y వస్తుంది. సో 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z. అమ్మ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x అంటే ఏంటి, సిస్ ఆల్ఫా. x అంటే సిస్ ఆల్ఫా. 1/x అంటే 1/సిస్ ఆల్ఫానేగా. అంటే ఇక్కడ సిస్ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఎక్స్. సో 1/x ఏమవుతుంది అంటే దాని రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది, ఇక్కడ రాస్తాను చూడండి. 1/x అంటే కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. ఎక్స్ అంటేనేమో కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా, కానీ ఒకసారి ప్రూవ్ చేసి చూపిస్తాను. 1 కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫానే ఎక్స్ అంటే. సో దీన్ని నేను ఏం చేశానంటే కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫాతో రేషనలైజింగ్ చేశాను, అవునా. సో కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా బై ఏ ప్లస్ ఐ బింటే ఏ మైనస్ ఐ బి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరేగా. సో డినామినేటర్ ఏమవుతుంది, 1 అంటే ఏమొస్తుంది, కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా వస్తుంది. అలాగే 1/y అంటే ఏమొస్తుంది, కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. 1/z అంటే కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా వాల్యూ 0 మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా వాల్యూ 0. సో 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z వాల్యూ ఎంత వచ్చింది, 0నేగా. సో 0 ఇంటూ ఎనీథింగ్ టోటల్ 0నేనా, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఏంటండి, సిస్ ఆల్ఫా. ఎక్స్ అంటే సిస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ సిస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ సిస్ గామా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి, 0. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాకి పవర్లో ఉంటే యూలస్ ఫార్ములా నేను అప్లై చేయాల్సింది. అంటే ఇప్పుడు యూలస్ ఫార్ములా ఏం రాయొచ్చు దీనికి, సిస్ 2 ఆల్ఫా ప్లస్ సిస్ 2 బీటా ప్లస్ సిస్ 2 గామా ఇజ్ ఈక్వల్ టు 0. దీంట్లో సిస్ అంటే ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తేమా కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫానేనా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ 2 బీటా కాస్ 2 గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ 2 గామా వాల్యూ 0, అవునా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రియల్ పార్ట్ ఏమైతే ఉంటుందో ఆ రియల్ పార్ట్ దేనికి ఈక్వల్ చేయొచ్చు, 0కేగా. అంటే కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా వాల్యూ 0. అర్థమైందా. అలాగే సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా వాల్యూ ఆల్సో 0. సో ఇప్పుడు నాకు ప్రూవ్ చేయమన్నది ఏంటి, తను ఇది కదా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా అన్నాడు. మరి స్క్వేర్ రావాలంటే కాస్ 2a ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో రాసుకోండి. కాస్ 2a ఆల్ఫా ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 2 కాస్ స్క్వేర్ బీటా మైనస్ 1 2 కాస్ స్క్వేర్ గామా మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. -1 -1 -1 -3 నేనా, -3 అటు సైడ్ వెళ్ళిపోయింది. 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా 2 కాస్ స్క్వేర్ బీటా 2 కాస్ స్క్వేర్ గామా ఇజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ 2 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా
ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా వాల్యూ 3. మనకి ఈ 2 కూడా అటు సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా వాల్యూ ఎంత వస్తుంది? 3/2. ఇదేనా మనకి ప్రూవ్ చేయమన్నది. అండ్ ఇంకొకటి కూడా ప్రూవ్ చేయమన్నారు. ఇంకొకటి ఏంటి? సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా. అమ్మ కాస్ స్క్వేర్ ఆల్ఫా అని మనం సైన్లోకి రాసుకుందాం అమ్మ. కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా రాయొచ్చా? కాస్ స్క్వేర్ బీటా అని 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా రాయొచ్చా? కాస్ స్క్వేర్ గామాని 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా రాయొచ్చా? ఇస్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ ఉన్నది? 3/2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 + 1 + 1 3 ఇటు సైడ్ ఉంటుంది. ఈ 3 మైనస్లు ఉన్నవి అటు సైడ్ తీసుకెళ్దాం. అక్కడ 3/2ని ఇటు సైడ్ తెద్దాం. 3 - 3/2 ఇస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా. 3 - 3/2 అంటే 6 - 3 3/2నేగా. సో 3/2 సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 3/2. అర్థమైందా? సో ఇక్కడ ఏవైతే 5 క్వశ్చన్స్ ఉన్నాయో ఆ 5 క్వశ్చన్స్లో నుంచే డి మూవీస్ థియరం నుండి అడుగుతాడు. అర్థమైందా? సో ఈ క్వశ్చన్స్ అన్నీ చేస్తే 100% మీకు 35 మార్క్స్ వచ్చేస్తాయి. అర్థమైందమ్మా? ఓకే, థ్యాంక్ యూ.